దినముగా నీ పద సేవలు చేయని జీవితమంతా వ్యర్థము కాని జీవితమంతా వ్యర్థము కాని హరినారాయణ దురిత నివారణం ఆశ్రిత పాల గోపాల హరినారాయణ దురిత నివారణ కాంచన చేలా కరుణాలోలా కాంచన చేలా మురళీ మోహన మురళీ మోహన మురళీ మోహన గోపాల మురళీ మోహన గోపాల అరయగనీదు మహిమలెరుంగ అరయగనీదు మహిమలెరుంగ తరమౌనా తరమౌనా బ్రహ్మాదులకైనా తరమౌనా బ్రహ్మాదులకైనా హరినారాయణ దురిత నివారణ ఆశ్రిత పాల గోపాల హరినారాయణ 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 దురిత నివారణ. ఏమి ఆ కపటనాటక సూత్రధారి చక్రధారి నీలాడి నోగం మత్స్యమహీ క్రూర సోమకు పీచమనదించి వేదము రక్షించి వెలసినాడు సమధమై పెనుమూపుగమున మంధరమెత్తి దేవతా ప్రీతి సాధించినాడు ఆదిపదానమై ఆదివన్యాసు వదిలి జగతి కాపాడినాడు నరసింహుడై హిరణ్యకశపుని వధించి ప్రహ్లాదు రక్షించి వెలగినాడు వామనుడై పాతాళమున వృద్ధి దివ్య ప్రకీర్తి వర్తించినాడు భృగురామవీరుడై ఇరువది రకమారు నృపలోకమెల్ల నిర్జించినాడు రఘురామచంద్రుడై రామను పరిమార్చి యుగ యుగ ధర్మ గొలందినాడు నేడు నేడు శ్రీకృష్ణుడై ధర్మ వినతిలోనా ఆశ్రితావధుడై అలరు చూడే ఔరా శ్రీహరి పరమావతార లీలలంత చిత్రమో ప్రశాంతరములు దివ్యమంగళ స్వరూపం ఎన్నిసార్లు ఎన్ని విధముల స్తుతించినను కీర్తించినను
మనసు మహదానందమున పరవశించుచునే ఇందుడు పరంధామ భక్తి నీ దివ్యమంగళ పాదయుగళీ మనసు నన్నింప మోక్ష సామ్రాజ్యముదము నెలమి నారాయణ 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 నారాయణాయుచుకోనా తారకమ్మౌను భవబంధ తారకము నేనెంత పరిశ్రమించి పరిభ్రమించి జగన్మంగళము సాధించుచున్నాను. బ్రహ్మదేవుని మనుమల చేతను పరమేశ్వరుని భక్త వాత్సల్యము చేతను ఈ దానములు మరణ మరణ పెచ్చు పెరిగి పెట్టేగుతున్నాయన్నారు. ఎవరా వచ్చినది? ఓహోహోహో, ప్రాజ్యోతిష పురాధీశ్వరుడు మగధ సామ్రాజ్యేశ్వరుడు నరక చక్రవర్తియా? ఆ వరాహావతార సమయమున ఆదినారాయణులకు భూభాతములను జన్మించిన ఈ నరకుడు జన్మప్రాభవ శక్తి సంపన్నుడై విజృంభించుచున్నాడు. నిరుపమాన వీరబలధాముడై నిచ్చరి వైరి అయినాడు. ఈతడు విష్ణువంశమున నమ్మి జమించన నినదాన తస్మీత గుణ ప్రపూతుడై ఈకర శక్తుల సర్వదేవతా భ్రాత భయంకర ప్రళయ భైరవ దీప్తి వెలుంగుచుండే. దుర్నీతి దురంత దుస్సగ దురీక్షిత దుర్భర దుర్నిరీక్షుడై మరిప్పుడు ఇతని ప్రయాణం నారాయణ నారాయణ బ్రహ్మను గూర్చి తపస్సుకి కాబోదు. క్షణములో వీరిని శివభక్తి పరాయణని గావించి ఈ దుర్మార్గుని మారణములకై ఉపాయమును ఆలోచించదా. మంగళవస్తు మంగళవస్తు. మహర్షుల దర్శనమే మంగళదాయకము. ఎవరు? ఓహోహోహో, ప్రాజ్యోతిష పురాధీశ్వరుడు మగధ సామ్రాజ్యేశ్వరుడు నరక చక్రవర్తియా? చక్రవర్తి ఆధర్మ శుద్ధ తత్పుడవు ఆస్కరిక బ్రహ్మచారిని అఖిలలోక భయంకరుడవు నీకు ఈ సన్యాసి వేషమేమి సార్వభౌమ? మానసిక ప్రతీకారమునకు ఎంతకన్నా మార్గాంతరము లేదు మునీంద్ర. ఈ బడుగు బాపులతో హాస్యమా? హాస్యమా కాకుండా ధరణి మాతకు ముద్దు బిడ్డవు, ముద్దు బిడ్డను యథాస్తంభిది. సమస్త దిగ్మండలోద్ధరణ ప్రాభవ వీర విక్రముడవు, సమస్త దిగ్మండలావరణం వ్యాకుల వీర విక్రమము సువ్యక్తం సత్యం. బ్రహ్మచర్య వ్రతాకర దివ్య ప్రతిభా ప్రభావుడవు,
విస్మయం మౌనవును సాక్షోదిశాదీశ్వర చాలించమయ్యా నీ సమస్కృతి ధగద్ధగాయమాన మణిభూషితుల వరత్వ కిరీటధారివై మెరమెరలాడు చీని చీనాంబరములతో సర్వాభరణ భూషితుండవి మూర్తి భవించిన ఏ అతిలోక సౌందర్య రాశి ఓన ఏ అతిలోక సౌందర్యవతి సాచర్యములను హాయిగా తీయగా ఆనందమును ఓలలాడవలసిన ఈ నవ యవ్వన ప్రాయంలో కాషాయమును ధరించి కమండలము చేతపొడి రుద్రాక్షలు చేతపట్టి సర్వసంగ పరిత్యాగివై జయ కమలాసనాను తపోయాత్రులైనా అదేనుగాక అప్రతిమాన ప్రతిభా సంపన్నుడైన నీకు ప్రతీకారమా మానసిక ప్రతీకార చర్యకు ఈ పవిత్ర తపోవేశమే ప్రథమ సోపానము. పరాక్రమములకు ప్రతీకారమే కదా ప్రాణము. కావచ్చును అయినా నీకవస్కృతిగా ఊహింపగల సాహసవంతుడు సమర్థవంతుడు చతుర్దశ భూనముల సర్వే సర్వత్ర నాస్తి కదా. మరి ఈ ప్రతీకారం ఎవరిపైన సురపక్షపాతి అయిన మోహనునిపై పరిహాసము పరాకాష్ఠరయ్యా. హాసము కాదనహంగా పరమ సత్యము. ఆ వైకుంఠుడితో వైరమే అని చెప్పుకునే జన్మకు సిగ్గుచేడు పక్షపాత తత్వమున బలగువాడు సంయానాకు ప్రబల శత్రుడుగాని సమస్త క్షోణీభార నిర్వహణ దూర్వహి అయిన నా తల్లిని భూదేవిని అధోలకును త్రోసి చంచలే క్షణ క్షణ చిత్తమైన ఓ శ్రీదేవిని వక్షదెక్కించుకుని కొలుకుతున్న పక్షిమోహనుని చక్రవర్తి సకల ధర్మోద్ధసార విజ్ఞాన విషయ వినుడము సముచితం మే నిర్మలాంత ప్రశుద్ధుడవు నేడు తండ్రి ధర్మ సంరక్షణ ప్రభాజనుడుగాదే. ధర్మ సంరక్షకుడు శుద్ధ నిర్మలాంతరంగుడని వీరు తెలుపు నారాయణోడు ధర్మ విద్యా విజయ దుష్కర్మ వేది ఎంత మాట నగదోషమే ఉన్నది. మర్మ విద్యాని విజయ దుష్కర్మ వేది నీతి బాష్యుడు పక్షబోధోది వంటి నిశ్చల పక్షపాత సంజలిత హాలాహల విషపూరితుడు దేవతలకు అమృతము పంచి దానవులు వంచిన అధర్మ స్వరూపుడు నా తల్లిని భూమాతను వంచి ఆ శ్రీదేవిని వక్షమెక్కించుకుని కులుకుతున్న వంచకుడు. నీ తల్లికే లేని తామసము నీకే ఇంకొక్క మారి వాక్యం ఉచ్చరించితివా సఖింపడు. దిక్కులేని దీన వదనయై ఈ సమస్త చరాచర క్షోణీభారము సఖింపలేక కన్నీరు మున్నీరుగా విలపించుచు మూర్తి భవించిన శోకదేవత ఓల కనపట్టు నా తల్లి భూమాతను ఒక్కసారి పరికింపు. ఈ దుర్భర దృశ్యము వీక్షింపలేక ఆ వైకుంఠిని వామభారము సహింపలేక నా హృదయ సముద్రము ఘోషించి బలమాలను ప్రజ్వలన చేసినది. నాలోని నయా సత్యసోత్రంలో సంక్షోభించినవి. నా మానవత్వమును దేవన మగధేశ్వరుడే కాదు నానాదైత్య లోకేశ్వరుడు నరకుని వీర విక్రమము సకల దానవలోక సంరక్షకము. ఆహా నిశ్చలము నిష్కల్మషము అయిన నీ మాతృభక్తి ఆహా నిరుపమానము. అందుకే ఆ సృష్టికర్త అయిన పరమేష్ఠిని మెప్పించి అమోఘ బలబల సంపన్నుడనై అజేయుడనై విజృంభించి ఆ శ్రీకాంతుని నామమాత్ర శ్రీపాదాక్రాంతుని గాంచులకు నిఖిల నిత్య లోకములకు తగిన గుణపాఠము నేర్చుకో. నీ ప్రయత్నము బ్రహ్మాండము ప్రపంచ విస్మయము కానీ ఏమీ లేదు. నీ తపస్సు వారిదాసునుడైన బ్రహ్మను గూర్చి కదా. అవును
మరి ఆ వారిదాసుడు వారిదరాభుడైన వైకుంఠుని కుమారుడు కదా. అయినా కాదు, తండ్రిపై పగ సాధింపబోవానికి తనయుడు వరమునిచ్చి నీ అభీష్టము నెరవేర్చునా. తండ్రిపై పగ సాధింపబోవానికి తనయుడు వరములిచ్చి. నారాయణ నారాయణ, నా ఆవేశమునకు ఆ అభిప్రాయమే స్ఫురింపలేదు. మరి ఈ ధర్మ సంకటం నాకేది అనుసరణ మణీంద్ర? చక్రవర్తి అడిగి తిరిగాను ఆదేశించదను. సర్వలోక రక్షణ భూపగుండు ఎవరమ శివుడొక్కడే దయావరగు నిండు దివ్య నిశ్చల సత్వపో దీక్షతోడా సఫలము సంకల్ప సిద్ధమై కేదార క్షేత్రములకేకి మహేశ్వరుడు గూర్చి మహోగ్ర తపమాచరించి ఈ మహాసేవ నెరవేర్చుకును. ఇక మహోత్తమ నిష్ఠాగరిష్ఠుడనై మహేశ్వరుని మెప్పించి నా మానసాశయము నెరవేర్చుకునేదో ఆ మధుసూన పక్షపాత బుద్ధికి మంచి గుణపాఠము నేర్పదా. నాకు సెలవా? ఏమీ మూర్ఖుని అకారణ వైరావేశ జృంభణము. నారాయణ నారాయణ, సమయమునకు చక్కని ఆలోచన. దీని నూతగా చేసుకొని నా కలహమునకు బీజం రాలేదు. అమరావతి దేవి ఈ వార్త అమరేంద్రుడి కలిగించి ఈ దుర్మార్గుని మారణమునకై ఉపాయములు పండి. నారాయణ నారాయణ, పనిలో పని సౌందర్య గర్వ దుర్విదగ్ధైన ఊర్వశికి గర్వభంగము గావించి లోక కళ్యాణం సాధించారు. ఆహా రమణ, సంకల్ప మాత్రమున ఎంత చక్కని అవకాశము కల్పించింది. ఇది ఎంతయు నీ సృష్టి విలాసమనియు లీలా వినోదమనియు గ్రహించు ఒక్కరు లేరు కదా. రమణ, నిన్ను నమ్మిన వారికి ఏమి కొరంత మహానుభావ. కలిగిన దినమున తలపరు నీ పేరు, కలిగిన దినమున తలపరు నీ పేరు, కలిమిన సించిన కలవరమందేరు, కలిమిన సించిన కలవరమందేరు, మనుజుల సరజమా దేవా, మనుజుల సరజమా దేవా, గానము నీ మహిమా దేవా, గానము సేయా నాటరమా, గానము సేయా నాటరమా, గానము నీ మహిమా. జగమును పాలించు జగదీశ పరమాత్మ, పగవుని నా పైన పడుతరము జగమును పాలించు జగదీశ పరమాత్మ, పగవుని నా పైన పడుతరము అది కూడా నీలీలయే దేవా, అది కూడా నీలీలయే, గానము నీ మహిమా దేవా, గానము సే నా తరమా, గానము సేయా నా తరమా, గానము గానము గానము. ఆమని
కొలములో విరిసిన చెంగల్ తలపు వనం విరిసిన రాజహంసవై నాట్యమునందు మయూర బాలవై రేఖికల పోలికవై సురవేశబంధు ముక్కుడుగును రమ్యగానమున కోకిలవు నిన్ను పొందిడింది నా ఎడద ఫలించే స్వర్గము వచించిన దున్నత గర్వము ఊర్వశి నీ విలాసాస్యము స్వర్గములకి అలంకారం సుమా. ప్రభువుల ప్రకృతులతో మృతిస్తున్నారు గాని నిజముగా నేనంత సౌందర్య రాసిన నిజముగా అంతటి సౌందర్య రాసిన రంగకన్నను నాలో ప్రాణమే తిలోత్తమ కన్న నా అందరి మేళకను మించి నాలో మేలి కలదే స్వర్గముల నలుమించిన జానదే సామ్రాజ్యమునికే కాదు సర్వలోకముల నీతో సరితూకల విలాసవతి లేదు లేదు సరిగదా ఇక కలుగ పోదు పొండి ప్రభు నీవంతయు మరింతలు ఊరింతగా మరొసి ప్రసిద్ధివా నీ సిగ్గులో ఎన్ని సౌందర్య రేఖలు మొక్క దొరికినవో కనులలో మధురము కమనీయ కాంతులు తొలకించి వింతగా పులకరించే మనసులో విమలము మధుర సంగీతం పొంగులై వలపులు రంగరించే పలుపై వికసించు తారుణ్య రేఖలు ముమ్మరముగ కళలు గుమ్మరించే సిగ్గులో లేత ముద్దలవు నిప్పులో తెలుగుమై మధువులు చిలకరించే ఊర్వశీ సర్వలోకముఖోన్నతాత్మ రమ్యమోహన సౌందర్య రాశి నీవు సుమహితమ్మను నీ విలాసముల పొదివి
బంధించు జన్మమే పురుష జన్మ. నారాయణ 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 మహర్షులకు ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. నందనాద్యాలవరమున ఓర్వశీ ప్రియులై ఏకాంత వినోదులైన పాకశాస్త్రాలకు మా రాక ఆటంకం కాదు కదా. ఎంత మాట ఎంత మాట. దేవతలేంత రాక మాకెప్పుడు సుస్వాగత కారకని. మీ రాకకు సమయస్థాన భేదములు లేవు. అట్లని నిత్య సంతుష్టము మా వినోదమునకు ఎన్నడూ ఆటంకం ఉండదు. ఉండదు ఉండదు ఉండకూడదు. కానీ కాలమహిమ సమయమొక్క రీతిగా సాగగలదే అని. అదేవి మహర్షి, ఏదో అమంగళము ధరించున్నారు. అప్రియ వాక్యములు అమంగళమనే కదా మరి. అప్రియమా? నాకు అప్రియమా? విష్ణుల వీర విక్రమకు నీత పరాక్రమ గోపకున్ననై పరిస్థితికెక్కి దిగ్విజయ భాస్కర దీప్తి శ్లోక శాసన దుస్తర దీప్తిగాంచి విజితోత్తరవందిత సర్వదేవతానుష్టకుడైన ఈ అమరమాన్యుని కప్రియమా సమర్థమా? కాలము కాని వేళ విధిగామ్యము కూడని వేళ దుస్సగాలోల దురంత దుర్విజయలోకము కూడిన వేళ దుఃఖరాభీల భయంకర ప్రళయ వేళ గణించని గడ్డిపోసలే కాళ్ళకరాన పన్నగ విషముల కాటు వేసెడు. మునీంద్ర, నీ మాటేమో నాకు బాధపడలేదు. నిజ సమయవాసన్నమైనది అని. పరిహాసము కాదు కదా. పరిహాసములు పలుకుని విక్రమములు మనకెప్పుడు పరిపాటి మాటలే కదా. దేవర్షి, దేవేని ఆవేశపరక విషయమేమో సూటిగా వివరింపు. విషయములకేమున్నదేమో నాయక, దానవేంద్రుల పరాక్రమోద్ధృతి, దేవేంద్రుల పదవీచ్యుతి, వజ్రాగ్ని సౌభాగ్ని సర్వదానవ కర్మ క్షయ. ఆ దానవ వేగములు దండితమనే గర్జించుతున్నవి. ఆ ప్రళయంకర వర్షాఘాతము నీ క్రోధాగ్నిదే కాదు, నీకు పురస్కారము లేదు. ఆ అజేయ శక్తి విజృంభణముల రాజేంద్రునిదే కాదు, మనుగడకే మనుగడ లేదు. ఏమి ఈ కన్న కఠోర కన్నోల ప్రసంగము? ఇది నా విద్యోపదేశమా లేక నా శక్తి పరీక్షణమా? కాక 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 మరేది? మీకేమైనా మతి భ్రమణమా? నారాయణ నారాయణ, అమరేంద్రుల వారి పదవీచ్యుతి మా మతి భ్రమణ కారకమే. అతిలోక పరాక్రముడైన అమరేంద్రులకు చింతామణి పీఠము కాదు కదా, చివరకు పలుపులేటికి సంయమించరా. దుర్యభాకరితుడైన రావణుడు దచ్చే ఇంక ఈ దేవ విభుని తేరి చూచెడు వీరుడెందేని కలడే. పాకశాస్త్రం అయిన లేడని అని అభిప్రాయమా? దేవేంద్రుని ధిక్కరింపగల అసురుడు కలడా? లేకేమి పాకశాస్త్ర ఉన్నాడు. ఎవడు వాడు? ఈ ప్రమత్త చిత్తమే వానికి పరాక్రమ ఎవడో? మహాప్రళయంకరుడు, ప్రవజ్యోతిష పురోధీశ్వరుడు, మదన సామ్రాజ్యేశ్వరుడు, నరకాసురేశ్వరుడు. అతడి పురాణాముకు తెచ్చి శక్తి సంపన్నుడు అంటున్నాడు. క్షణములో నీ పతలు నరకాసురుడు వరహావతార సమయమున మాన్య చరిత్ర అయిన భూదేవికి పుట్టినట్టి గుణదీపితుడి నరకుండుడే విధి స్వర్గమ పైన స్వర్గమిందును. దేవ మహర్షి
పరమద్భుతులు. ఓయి మహేంద్ర, ఇంతటి అయోమయమా? తన మాతృదేవికి అన్యాయము కలిగిన హృదయమును మించి పరాక్రమించి నారాయణవేణి సకల రాక్షస వీరముల ప్రచండ దేవేత దీర్ఘగర్వముల శోభిల్లు అతని నీ వెరుంగవా? కావచ్చును. అయినా ఆయన కాదు, అతడిప్పుడు అజేయవరాభిలాషి కేదారముల మహేశ్వరుని గూర్చి ఉగ్ర తపమాచరించుకున్నారు. చూడు. ఆతని యతనము ఫలించరా? నీ పతనము మరిప్పుడు ఏది ధరం? ఏమో నాకేమి తెలియను. అది అంత సామాన్యమైన విషయమా అని? ఎందుకు కాదు? సంకల్పము ఎట్టి కార్యములను సాధించగలదు. ఊర్వశి, అదే నేను చెప్పున్నది. ఆ నరకాసురుడు స్థిర సంకల్పుడు, విశ్వామిత్రుని కన్నా పరస్త్రీ పరాన్ముఖుడు, సుఖ యోగీంద్రుని కన్నా స్ఖలిత బ్రహ్మచారి. నారాయణ నారాయణ అన్నది అభిప్రాయము. ఆ స్థిర సంకల్పమును క్షణములో చిన్నాభిన్నం చేసి ఓహో, మహేంద్రుడు సాధింపలేనిది ఈ మగువ సాధింపగలదన్నమాట. మహర్షి పరిహసింపకుడు. వజ్రాయుధము కన్నా పదునైనది పైన నీ వాళ్ళు చూపులా తన వక్షమును ఛేదింపగలవా? వక్షమే కాదు, కావలి నన్న ఆచరి సిరిమే తరిగి నీ తర్పణం చేయగలరు. ఊర్వశి, నీ సాహసం సమర్థనీయమే గాని నీ సౌందర్య లావణ్యాతిశయములా పరమనిష్టాగరిష్ఠుల ముందు వ్యర్థమవుతేగాక నీవు అవహేళన పాలుగాగలవు. నీ పరాభవములకు పరమావధి లేదు, జాగ్రత్త. నీకు అనుమానం అక్కర్లేదు మునీంద్ర. అనుమానము నాక కాకుండా నాక. ప్రభు, నన్ను ఆజ్ఞాపించు. ఇప్పుడే వెళ్ళి ఆ నరకాసురుడు తపోభంగం కలిగించి మీ మనసులకు మహదానందం కలిగించారు. భలా మహేంద్ర భలా. ఇక నీకు వజ్రాయుధ ఈ దేవగణికల హావభావములతోనే త్రికోణములా శాసింపవచ్చును. మునీంద్ర, ఈ విపత్కర సమయం కూడా వినోదం. ఆ నరకుని తపోభంగములకు ప్రస్తుతం ఈ సాధనమే ఈ సాధనమే సమస్య. ప్రభు, నీవు తక్షణమే పోయి నీ హావభావ నటన విలాస విభ్రమముతో ఆ నరకుని తపోప్రశ్న గావించము పొమ్ము. శంకర, గౌరీవర శంకర, నీ మహత్తర దివ్య రూపమును నాకు సాక్షాత్కరింపవా? భక్తజన సులభుడు, ఆశ్రిత మందారుడు, పరమ వాత్సల్యోధారుడు అన్న నీ పేరు సార్థకమనరింపవా? శంభో శంకర, భక్త కింకర, దయాసాంద్ర మహాదేవా, భక్తివ్య మహత్వరూపగుణ జై జై వైభవస్వారాం భజితాండ నిఖిల బ్రహ్మాండ రక్ష జయస్తంభ స్ఫూర్తులు తండ్రి భక్తుడను సాక్షాత్కారమాదేవపవే సాక్షాత్కారమాదేవపవే
ప్రతాపము. అపరేంద్ర అవలోకింపు అతిలో ఒక సౌందర్య రాశి ఊర్వశి విజయేంద్రియ ఇచ్చేసినది. విపత్కర సమయం కూడా వినోదమా? కింద అపహాస్యమేమున్నది అమర నాయక? వజ్రాయుధము కంటే పదునైనవి కదా ఈమె బాలు చూపులు. నా మనోగర్భం దర్శించిన నా వాళ్ళ కన్నులు వాసనెక్కినవి. దయచేసి కావలసిన కార్యోపాయం ఆలోచింపుడు. కార్యోపాయం ఆలోచించుటకు నేనేమి కమనీయ లావణ్య రాసిన అనుపమ సంగీత నాట్య కళాలగిరిన హావభావ నటనా చాతురి విలాస విప్లవమున కేవలము బడుగు బ్రహ్మచారిని. నా మనోగర్భం అడిగట్టు ఆవేశములకు పోయి అసమర్థురాలైతే నేటికి నిజము తెలుసుకుంటుంది. ఊర్వశి, నీ పశ్చాత్తాపం ప్రయోజనకరమైనను నీ అనిశ్చితావేశమున తగిన ప్రాయశ్చిత్తం అనుభవింపక తప్పదు. దంతి కాలాంతమునకు అదే కళ్యాణదాయకముగా కలదు. ఇక నువ్వు వెళ్ళవచ్చు. అమరేంద్ర, ఇక నీ వజ్రాయుధ పరీక్ష కూడా కానిత్తువా? అయినా నా వజ్రాయుధం కూడా ఆమె తపస్సు నుండి వ్యర్థమైనందురా. ఏమో అమోఘ వజ్రాయుధం దైత్యులొక్కని చెప్ప వ్యర్థమైనా సంయమి వరేణ్య నరకుడు సంపు శక్తి దేవతా వర్గమునకింక తీసి కట్టే. ఓహో, పలుకులు గావు ప్రయోగించి ఫలితపర్యము. తదుపరి నారదుడు కలహప్రియుడు అని నన్ను మాత్రమే నిందింపవలదు సుమా. నిష్ఠాగరిష్ఠై నిమేనకు నేర్చుకుని వారిని విద్యించు కూడా ఒక మహాఘన కార్యమేనా. ఆ దొరిదిని క్షణములో దుర్మాడినాను. ఆహా, సరే పద రండు పద. రండి. తేలిపోయినది. ప్రళయ నిర్ఘాతమైన వజ్రాయుధం వ్యర్థమైపోయి నిర్వీర్యమగుటయేమి స్వల్పుడను దానమునికి శక్తి ఏమి దేవముని నాథ ఇక ఏమి లింబనాయక బలీయము తప్పదు తాతకైనా
భాగ్యము విధి ప్రవర్తనము కాగల కార్యము కాకమానునే కొమ్మమరావతీపురము పూరి విచారమదేలా సర్వలోకములకాశ్రితావన సుఖాంత శరణ్యుడే దిక్కుమొక్కగో మునీంద్ర, మా గౌరవమును మీ కరణం నుంచి పాలముంచను నేటముంచను మీదే భారము, మీదే భారము. యతో ధర్మస్తతో జయః. పద. ఆహా, ఇప్పటికి జరిగినది చాలు, ఇంకా పదమయ్యా. నారాయణ 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 నారాయణ, ఇప్పటికి నా పని సగము సానుకూలపడింది. ఇక పూర్ణాహుతి పూర్తిగా వచ్చి ఉన్నది. పొరము నీడి బ్రోచు నా పరమశివుడు రక్తపాతము చేయుని రాక్షసుడు జగతి లక్ష్మలిగలడు కలర వృక్షంగుబడు కలర వృక్షంగుబడు నా కడుపు నిండు పావన చరిత పూవనమాలి పావన చరిత పూవనమాలి భక్త పారిజాత శరణన్న మాత్రమున చేయద వచ్చి భక్తుల ప్రాణమానము కాపాడని సర్వదా నీ పాదాల విందములే సద్గతిగా నమ్మి పూజిస్తున్న నా ఈ నిరోధనమేనా పరమేశ్వర శంభో భావాక్ష, ఏమి ఈ కఠిన పరీక్ష ఎందులకి రక్షోభిపునిపై నీకింత మందగా
బాగును వీడి నామండగా పల్లంత స్వామి జగదాచు మదిలో కొండంతే రాశతో నమ్మిటు మోసమువే నమ్మిటు మోసమువే స్వయంభూ స్వయంభూ నిర్వికారం ప్రభో నమ్మిటు మోసమువే దాక్షాయిని దక్షిణార్థాంగుడు ఆశ్రిత మందారుడు కాడా తండ్రి పరమేశ్వర నీవు నాకు ప్రత్యక్షమై తీరవలసినదే నరకుడు ప్రాణములైన బలిపెట్టును గాని పట్టిన పట్టు విడిపడు రా సాక్షాత్కరించు రా సాక్షాత్కరించు రా సాక్షాత్కరించు సాక్షాత్కరించవా సరే ఈ సాక్షాత్కారం ద్వారా నా ధర్మ వ్యర్థము అనర్థము ఈ ప్రాణమా పరమేశ్వర అనుగ్రహం సాధించును నందివాహన నీకు సందర్శనోలని నా జన్మమెందుకయ్యా జయ మహాదేవ నామస్మరణలోన ప్రాణమర్పేదు నీ పాద పద్మములకే జయ మహాదేవ శాంతి అనుగ్రహించితివా తండ్రి దేశాంబవీనాథ లోకాధినాథ విరూపాక్ష దక్షత్వనుశంసక ఈశ విశ్వేశ కైలాసవాస జటాజూట గంగాధర వ్యాఘ్ర చర్మాంబర సప్తభూషాంగ కందర్పభంగ భవద్దివ్య రూపౌగు వర్ణ్యుపనేనంత సర్వాంతరో వ్యాపి నీవే కదా సర్వలోకేశ్వర శంకర నన్ను మరణ్యుపవే పప్పు శైర్యూపవే పాహి మాం రక్షమాం దేవదేవా మహాదేవా నమస్తే 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 నమః కుమార నరకాసుర అనుపమ భక్తి యోగ విజయంబున నన్ను జయించి మించి నీ ఘనతను నిలిపినావు నరకాసురా శాంతిని పొందు నామనము ప్రమోదమై సుముఖమయ్యను విశ్వగణోన్నత భోజనత మహానుభూతి వివసమయకు అనుగ్రహించి నీ నిర్మల భక్తి స్థైర్యములు నిరుపమానములు కుమార భక్తి ప్రపత్తులతో నన్ను అలరించుటే కాక నీ వినయ వివేక సంభాషణతో నా మనసు కూడా ధరింపజేసింది అనుగ్రహింపబడితివి క్రూర నిష్టలతో మహాఘోరనయతి తపవనచ్చిన నీ జన్మ ధన్యమయ్యే రాక్షసేశ్వరా నీ నిర్మలాత్మశక్తి సంత సంబడి నా మనస్వంతమయ్యే తండ్రి మీ అనుగ్రహ పాత్రుడనైన నా జన్మ సార్థకమైనది మీ కరుణాఠుడనై పరిశుద్ధుడనైతే నరకాసుర
పరిశుద్ధత నీకు ఆ జన్మప్రాభువుడే ప్రసాదించును. భూమాత సుతుడమైన నీవెప్పుడు భూరి శ్లాఘాపాత్రుడివే. మాతృభక్తి పరాయణవు. నిన్ను దని నీ తల్లి ధన్యురాలైనది నాయన. అదే మహాదేవ, ఆ మాతృభక్తియే నన్ను ఈ తపోదీక్షాబద్ధ కంపెనీని గావించినది. మాతృసేవా తత్పరుడైన నీ ఆశయమేదైనా నెరవేరగలదు. కోరుకొమ్ము, అనుగ్రహించదను. దురాపేక్షలనక నా కోరికలన్నీ తీర్తురా భక్తవత్సల. సందేహమెందులకు? ఆశ్రయించిన భక్తుల అన్యదా ఉంచువాడు కాడు ఈ శంకరుడు. పరమేశ్వర సన్నిధానము భక్తుల కోరికలు ఎప్పుడూ ఫలవంతమని. నీ ఆశయం ఏదైనను ఎన్ని అయినను సరే అనుమానింపక అర్థింపు ప్రసాదించదను, సిద్ధింపగలవు. ధన్యోస్మి పార్వతీ రమణ, ధన్యోస్మి. నా తల్లి ఎడల పక్షపాతము చూపిన ఆ దైత్యధ్వంస అధర్మ విధ్వంసమనకై నేనే దీక్షాబద్ధ కంకనుడ నైతిని కావున ఆ పక్షపాతి దయాప్రాపకులైన సుర ఉరగ సిద్ధ సాధ్య యక్ష కిన్నెర కింపురుష గురుడ గంధర్వ విద్యాధర సేవనాది దేవతాగణములచే నాకు మరణము లేకుండా వలే, నా నామస్యముల మాత్రములనే సర్వలోకముల సంక్షోభిల్లవలే, కామ రూప కామ గమనములు నా సహజ శక్తులు కావలే, అనిమత్త హస్తగితములు కావలే, శత్రువులు హస్తగితములు కావలే, శత్రువులు నా చూపులకే శోషణవలే, నా క్రోధముల నీ పాలనేత్రాకి జత పెద్దలవలే, ఏలా సర్వశక్తులు నా సౌఖ్యమాత్రములే సంక్షోభిల్లవలే, జగదేక పూజ్యురాలగు నా మాతృశ్రీకి దక్క, జగదేక పూజ్యురాలగు నా మాతృశ్రీకి దక్క నన్ను నిర్జింపగల శక్తి సమస్త లోకమునందు ఏ కాలమునందు ఎవరికీ లేకుండవలే. సర్వకాల సర్వావస్థలయందు నిన్ను ఉపాసించుటకై నీవు నా హృదయ క్షేత్రమును నిలచియుండవలే. అనుగ్రహించుము మహాదేవ. తదాస్తు కుమార, నీకై నీవు మాతృద్రోహివి కానంత వరకు సర్వలోకములకు అజేయుడివే. విజయీ భవ. ధన్యోస్మి.